మున్సిపల్ ఎన్నికల్లో పంచిన నోట్లేని వచ్చిన ఓట్లేని ఒక చర్చ జరుగుతున్న సోషల్ మీడియాలో. మీరు పార్టీ సీనియర్ అంటే తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాల్లో సీనియర్ నేతగా అంటే నేతలంతా కూడా చేతివాటం ప్రదర్శించారే. పార్టీ కొన్ని చోట్ల ఓటమి, కొన్ని చోట్ల పూర్తిగా కూడా నిలబడడానికి కారణం అని కూడా ఒక చర్చ జరుగుతుంది సోషల్ మీడియాలో. మరి మీరు సీనియర్ నేతగా దీనిలో పైసలతో గెలుస్తామనేది ఉండొచ్చు అక్కడక్కడ, కానీ పైసలు మాత్రమే గెలిపిస్తానని దానికి నేను వ్యతిరేకం. పైసలు ఉండొచ్చు, ఇంపాక్ట్ ఉంటుంది, కానీ పైసలు మాత్రమే గెలిపిస్తారని తప్పు. పార్టీ బలంగా ఉన్న కాడ ఈ పైసల్ని తోసి పడేసి గెలిచేట సందర్భాలు ఉంటాయి. నేను చూస్తాం కదా, ప్రజలలో ఉండేవాళ్ళు ఎవరైనా గొప్ప వాళ్ళు ఉంటే ఇవన్నీ ఏం పనిచేయము. అట్లాంటి అందరూ పనిచేయరు. మొన్న నేను మున్సిపల్ ఎన్నికల నా అనుభవం చెప్తున్నా. అన్ని పార్టీలు కూడా పనిచేయరు. భారతీయ జనతా పార్టీ పైసలు ఇవ్వకపోయినప్పటికి కూడా క్యాండిడేట్గా పంచిన వాళ్ళు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ పైసలు ఇవ్వకపోయినా కూడా పైసలు నమ్ముకున్న పార్టీ కాదు కాబట్టి, నోటు కొనుక్కునే పార్టీ కాదు కాబట్టి నేను చెప్తున్నా 100% ఏమైంది, వాళ్ళు పాపం ఇండివిజువల్గా గెలవాలని చెప్పి పంచుకున్నారు. 5,000 ఇచ్చిన ఉన్నాడు, 4,000 ఇచ్చిన ఉన్నాడు, తులం బంగారం ఇచ్చిన ఉన్నాడు, కానీ ఒక్కడే గెలిచింది. అంటే పైసలు తీసుకొని కూడా అందరు కోట్లెత్తారని అర్థం కావాలి. రెండవది ఏంటంటే అతి ముఖ్యమైనది, ఇంకా గమ్మదైన ట్రెండ్ ఏమైందంటే అందరు పైసలిస్తే వీళ్ళకు కూడా ఇద్దాం అని కూడా సందర్భం ఉండొచ్చు, కానీ ఇవన్నిటిని తొక్కిపడేయగలిగే, పక్కకు నెట్టగలిగేటువంటి శక్తి ప్రజాక్షేత్రంలో ఉన్న లీడర్కి మాత్రమే ఉంటుంది. ప్రజాక్షేత్రంలో ఉన్న లీడర్ని ఓడగొట్టడం అంత ఈజీ కాదు. ఎట్లా అంటే మేము 2021లో కేసీఆర్ పెట్టిన ఖర్చు ఎంత? 600 కోట్లు. దళిత బంధు ఇచ్చిండు, 47,000 ఓట్లకు గొర్రెల స్కీమ్ ఇచ్చిండు, 6 నెలలు ఎన్నికలు జరిగినాయి. గెలిచిందెవరు? మేమే గెలిచినాం. అధికారం గెలవలే, అహంకారం గెలవలే, డబ్బులు గెలవలే, ధర్మం గెలిచింది. అందుకని అట్లాంటి అనేక ఉదంతాలు ఉన్నాయి. మనం మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి హైదరాబాద్లో లాస్ట్ టైం. అక్కడ వాళ్ళతో కేసీఆర్ పెట్టిన డబ్బు ఎంతో, నేను అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా. నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు 10,000 రూపాయలు వరదలలో మునిగిపోయిన ఇంటి కుటుంబానికి ఇచ్చిండ్రు, కానీ కేసీఆర్ గెలవలే. 99 ఉన్నటువంటి కేసీఆర్ 48,50 పడిపోయింది. బీజేపీ 40 గెలిచింది. అంటే మొన్న కాంగ్రెస్ పార్టీ అందరి పైసలు పెట్టి గెలిచింది అనలేం మనం. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు కాదు, అంతకుముందు కేసీఆర్ ఓడగొట్టాలనుకున్నా, నిర్ణయించుకున్నా, దుబ్బందా పెట్టింది. అంటే సందర్భాన్ని బట్టి ఉంటుంది. అదే మాకు ఒక 2-3 ఉన్నాయి. ఇక్కడ ఎయిమ్స్ ఉన్నది, మాకు కోచ్ ఫ్యాక్టరీ ఉంది, కొన్ని ఉన్నాయి. అట్లాంటివన్నీ కూడా చేస్తారు. చూడాలి ఎన్నికల తర్వాత. అదంతా ఇప్పుడు పెడతాం. ఇక మొత్తం పాదయాత్ర పెడతా. ఆ చుట్టుపక్కల 30 కిలోమీటర్ల రేడియస్లో భూగర్భ జలం ఎట్లా విషతుల్యం అయిపోయినాయి, వేరెట్లా పొల్యూట్ అయిపోయి మా దగ్గర దాకా వస్తుంది. బాగా అంతా స్టడీ చేసి నేను కేసు వేసినా చెప్పిన కదా, 17th ఏప్రిల్ కేసు కూడా వస్తుంది. నేనే స్వయంగా వేసినా కేసు. మేము అందరం కలిసి ఇక్కడ చలో బాలాజీ నగర్ పిలిపిస్తాం. రేవంత్ రెడ్డి కేరళలో ఇక్కడ తెలంగాణ రాష్ట్రం నుంచి 6 గ్యారెంటీలు అమలు చేస్తాము, కాల్స్తే డౌటర్స్ తెలంగాణకు వచ్చి చూసుకోండి అని కేరళ ప్రజలకి నేను చెప్పాల్సిన అక్కర్లేదు, మీరు రోజు చూస్తున్న అంశం. ఇక ఫీ రీఎంబర్స్మెంట్ కోసం కోర్టుకు పోతే గవర్నమెంట్ ఇచ్చినప్పుడు మీరు వాపస్ ఇవ్వండి, కానీ ఫీజు కట్టి జైలుకి రమ్మని చెప్పింది. చితికిపోయినాయి గవర్నమెంట్ అనేది. ఇప్పుడు నేను ఇల్లు ట్యాక్స్ ఉన్నది, నేను 1,00,000 రూపాయలు బాకున్నా, రేపు గవర్నమెంట్ మారుతుంది, నా ఇల్లు ట్యాక్స్ వసూలు చేయరా? గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. గతంలో ఉన్నటువంటి బకాయిలు వసూలు చేసుకోవడం, మళ్ళీ ఇవ్వడం అనేది ఒక గవర్నమెంట్ ప్రాసెస్. నేను కేసీఆర్ డ్యూ పెట్టిండు కాబట్టి నేను ఇవ్వను, నేను కూడా ఇవ్వను. ఇట్లాంటి మాట్లాడిన కేసీఆర్ ఏమైపోయిందో తెలుసు, ఈయనకి ఏమైపోతుందో తెలుసు. రాజకీయంగా అనుభవం ఉన్న వాళ్ళకు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ప్రజాక్షేత్రంలో ఏమవుతుందో ఇవాళ నీకు బయటికి రాకపోవచ్చు, సందర్భం అయితే బయటకు వస్తాయి. అంటే మనకి బాధ ఉంటే రాస్తారు కదా, చెప్పుకునేటువంటి వేదికలు ఏముంటే మా నాయకుడు కాబట్టి రాస్తారు. లెటర్లు ఏముంటుంది, ఏం రాస్తారు లెటర్? ఇప్పుడు మేము కూడా రాసినాం, మేము ఎంపీలం ఏం రాసినాం, మాకు కొంచెం ఈ భారతీయ జనతా పార్టీ గెలిచినటువంటి పార్లమెంటు పరిధిలో సిఎస్ఆర్ ఇస్తున్నారు పెద్ద ఎత్తున, మాకు కొద్దిగా ఇవ్వమని చెప్పినాం. మా ఎమ్మెల్యే గెలిచిన కూడా ఇవ్వమని చెప్పినాం. మేము రాసినాం ఉత్తరం, మేమే రాసినాం ప్రధానమంత్రి గారికి.
ప్రధానమంత్రి గారి కింద మాకు ఒక అప్పచెప్పిండ్రు. తప్పేముంది? సమస్య ఉంటే ఇప్పుడు నేనున్నా ఇక్కడ ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి, ఏమైనా సమస్య ఉంటే మా కార్యకర్తలు వచ్చి మా నాయకులు చెప్పుకుంటారు కదా, తప్ప. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అదే వచ్చే నియోజకవర్గాల పునర్విభజన లోక్సభ అయితే దక్షిణ భారతదేశానికి చిన్న చూపు చూస్తుంది సౌత్ తల్లి ప్రేమతోటి, ఉత్తర భారతదేశానికి మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తుంది బీజేపీ కావాలని రాజకీయ ఎదుగుదల కోసమని ఆయన ఒక ఫిలాసఫీని నమ్ముకున్నాడు రేవంత్ రెడ్డి. అబద్ధాలు ఆడే నాయకులని నమ్ముతారని ఇష్టపడతారని చెప్పి అన్నాడు. అమెరికాలో మాట్లాడండి మీరు కొంచెం. ఆయన అబద్ధాల పునాదుల మీదనే ముఖ్యమంత్రి అయింది. ఆయన అబద్ధాల పునాదుల మీద ఆయన పరిపాలన కొనసాగుతుంది. నేను ఒక్క మాట అంటున్నా, అంటే జనం అర్థం చేసుకోవాలి. మన దగ్గర 17 సీట్లు ఉన్నాయి పార్లమెంట్ సీట్లు. 17 సీట్లకు 50% పెరుగుతుంది, అంటే 8 సీట్లు పెరుగుతుంది. యూపీలో 80 ఉన్నాయి, యూపీలో 80 ఉన్నాయి. 80 ఉంటే 50% 40, 120 అవుతుంది. అంటే మొత్తం ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం సౌత్ నార్త్ అనే తేడా లేకుండా, నార్త్ ఈస్ట్ అనే తేడా లేకుండా ఎన్ని సీట్లు అయితే ఇప్పటిదాకా ఉన్నాయో దాని ప్రకారం అంత పదే మోడీ గారే స్వయంగా చెప్పింది. నిన్న కూడా ఎక్కడో కేరళలో మోడీ గారు చెప్పినట్టు చెప్పిన తర్వాత కూడా మాట్లాడుతుందంటే ఇక వాళ్ళ ఇప్పుడు బీజేపీ వస్తే రిజర్వేషన్ పోతాయని చెప్పి ప్రచారం చేసింది రేవంత్ రెడ్డి గారు. పోయినాయండి చెప్పండి, పోయినాయా? ఎన్ని అబద్ధాలు అంటే రాజకీయాలకు కూడా ఒక పద్ధతి ఉండాలి. రాజకీయాలకు ఎథిక్స్, వాల్యూస్, సిస్టమ్ ప్రజలు ఏమనుకుంటున్నటువంటి సోయికులు లేదు. ఈ సభలు చూస్తున్న అసెంబ్లీ సమావేశాలు వ్యక్తిగతమైన దూషణలు తప్ప, వ్యక్తిగతమైన చర్చలు తప్ప ఈ మరి 2500 రూపాయలు ఇస్తా అని చెప్పిన ఏం సంగతి అని దాని చర్చ నడవని 3 గంటలు 4 గంటలు ఒక వ్యక్తులకు చేసిన కామెంట్ మీద చర్చ జరుగుతుందంటే ఎడిపోతున్నది. ఈ ఫీ రియంబర్స్మెంట్ పోరాలు మీకు దీని గ్రావిటీ అర్థమైతే లేదు. కొద్దిమంది ఇంజనీరింగ్ కాలేజ్ యజమాన్యాల గురించి వీళ్ళు మాట్లాడుతున్నట్టు ఫీల్ అవుతుంది, కానీ యజమాన్యాలు కాదు. ఆ పిల్లలు ఫీజు కట్టకపోతే క్లాస్ రూమ్ నిలబెడితే అవమానం తట్టుకోలేక చచ్చిపోతున్నారు. పిల్లలు కోర్సు పూర్తి అయిపోతే సర్టిఫికేట్లకు డబ్బులు కట్టే స్తోమత లేకపోతే వాడికి మళ్ళీ పై చదువుకు పోతలేడు, మళ్ళీ ఇంకో ఉద్యోగానికి పోతాడు. ఇష్యూ అది కదా. నువ్వు కోర్టుకు పోతే కూడా నువ్వు ఇవ్వకపోతుంది. ఇంకా రిటైర్మెంట్ ఉద్యోగులు కూడా కోర్టుకు పోయి తెచ్చుకునే పరిస్థితి వచ్చాయి. దీని గొప్ప పరిపాలన నాది అన్నీ అమలైనట్టు ఏం చెప్తాను చెప్పండి? ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వలేకపోతుంది, రిటైర్డ్ ఉద్యోగులకు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వకపోతుంది, మహిళలకు 2500 రూపాయలు ఇస్తామని ఇవ్వకపోతుంది, ఉద్యోగ క్యాలెండర్ అంటే ఇంతవరకు పూర్తి స్థాయిలో పెట్టకలేకపోతుంది. చివరికి ఫైనాన్స్ మినిస్ట్రీలో నేను చేసుకున్న కాంట్రాక్ట్కి లేకపోతే నా పైసలు రావాలంటే కూడా నువ్వు 10% కమిషన్ తీసుకునే పరిస్థితి వచ్చిందంటే నీది ఎంత గొప్పగా ఉందో అర్థం కాదు కదా. దానికి ముంజేతి కంకణానికి అర్థమయ్యేలాన్నట్టుగా వారి పరిపాలన గురించి మేము చెప్పాల్సిన అక్కర్లేదు. ఇప్పుడు ఇంకోటి ప్రెస్ మీట్ చెప్పాల్సిన అక్కర్లేదు, ఇంకో ధర్నాలు చెప్పాల్సిన అక్కర్లేదు. ఆయన తెలుస్తూనే ఉండాలి. చెప్పొచ్చిన నేను ఒక ఎంపీ అయితే ఉన్నా, నేను ఒక ఎంపీ ఉన్నా. వీళ్ళ ప్రజలకు నా మీద విశ్వాసం ఉంటే నన్ను పిలిస్తే దీనికి నాయకత్వం వహిస్తానని చెప్పొచ్చు. నేను ఆయన కూడా మీ మంత్రి గారు కూడా డబ్బింగ్ కార్డు విషయంలో ప్రభుత్వం ఎన్నికలేకపోతే మరి ఆందోళన చేస్తాం చేస్తే సంతోషమే కదా. ప్రజాపక్షాలు చేయాల్సిందే కదా, బాధ్యత కదా. లోకల్ ఎంపీ చేయాలి కదా. నేను మాజీ ఎమ్మెల్యేను, మాజీ మంత్రిని, నాకు 20 ఏళ్ళు అక్కడ ఓట్లు వేసినాడు కాబట్టి డెఫినెట్గా నా బాధ్యత ఉంటుంది. పోయి వచ్చిన, అందుకనే అది అన్నారు కాబట్టి పోయి వచ్చిన. వీళ్ళు ఎంత మీకు ఈటల రాజేంద్ర గారికి సంబంధం లేదని చెప్పి వీళ్ళు మాట్లాడినా ఎవరు మాట్లాడినా ప్రజలు మాట్లాడుతున్నారు. రాజేంద్రన్న రావాలి, రాజేంద్రన్న చెప్పాలి కదా, రాజేంద్రన్న ఈ స్థాయికి వచ్చింది హుజరాబాదించాలి కదా అన్నారు కాబట్టి పోయి వచ్చిన నా బాధ్యతగా. నాకు ప్రజలు పిలిస్తే పోయినా, నేను నాయకులు పిలిస్తే పోలేదు. జిహెచ్ఎంసీ ఎన్నికల కోసము స్థానికంగా ఉన్న 3 ఎంపీలను కలిసి ప్రణాళికలు రచిస్తున్నాం. అయితే ఈ పార్టీ ఇంటర్నల్ గా జరుగుతున్న విషయమా, పార్టీ విస్తృతంగా జరుగుతున్న విషయమా అన్నది ఒకటి. రెండోది, మీరు అభ్యర్థుల ఎంపిక కావచ్చు, లేకపోతే స్థానికంగా నేత ఎంపిక కావచ్చు, ఒక పార్టీలో ఇంటర్నల్ గా స్థానిక నేత సిఫార్సుల మేరకు పార్టీ అధిష్టానం జాబితా రిలీజ్ చేస్తారు. కానీ మీరు బయట ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది ఇలాంటి విషయాలు? పార్టీ రాష్ట్ర నాయకత్వం మీరు ఇచ్చేటువంటి అంశాలకు ప్రియారిటీ ఇవ్వడం లేదా? ఈ సోషల్ మీడియా వాళ్ళు అక్కడక్కడ కొన్ని పెడుతున్న పోస్టులు ఇట్లా గట్లాడి వాడుకొని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. లేకపోతే చెప్పుకునే అక్కడ ఉండదు, వాస్తవంగా చెప్పుకునే అక్కడ ఉండదు. కొంచెం సోషల్ మీడియాలో పెడతా అంటారు, చూస్తున్నారు కదా మీరు.
నేను ఒక్క మాట అడుగుతున్నాను, నేను ఒక్కటే ఒక మాట అడుగుతున్నాను. అంటే మీరు రాస్తలే, మీ యజమాన్యాలు కూడా ఎందుకో కొన్ని రాస్తున్నాయి, కొన్ని రాస్తలే. కానీ నేను సింపుల్ అడుగుతున్నా, మూసీ మీద 1,00,000 కోట్లు 1,00,000 కోట్లు పెట్టి చేస్తా అంటాడు. మేము అంటలేము, వద్దంటలేము. మేము మూసీ నదిలో పాలలాంటి నీళ్లు పారితే, మా పిల్లలు ఈత కొడితే, అటుపక్క ఇటుపక్క ఉన్న ప్రజలకు వాసన లేకపోతే సంతోషపడ్డాం. మేము బట్టలు కావాలన్నా, మనిషికి బంగారం కావాలంటే ఎవరు ఏం కోరుకుంటారా? బట్టలు కోరుకుంటారా, బంగారం కోరుకుంటారా? మీరు చెప్పండి. ఇక మేము అడుగుతున్న బట్టల గురించి అడుగుతున్నాం, మేము బంగారం గురించి అడుగుతున్నాం, మేము ఫీ రియంబర్స్మెంట్ గురించి అడుగుతున్నాం. ఇక రిటైర్డ్ ఉద్యోగులు చచ్చిపోతున్నారు, వాళ్ళ పైసలు వాళ్ళకి ఏమని చెప్పి అడుగుతున్నాం. ఇక సర్పంచులుగా, ఎంపీటీసీలుగా 5 లక్షలు 10 లక్షలు నమ్ముకొంత పనిచేసి పెట్టింది, వాళ్ళ బిల్లులు ఏమని కోరుతున్నాం. ఇంత మేరకు దబాయించి గది కోరుతున్నాం కదా. ఇవి ఇచ్చిన తర్వాత నీకు 3 లక్షల కోట్లు కాకపోతే 5 లక్షల కోట్ల బడ్జెట్ వచ్చినప్పుడు వేరే పైసలు ఉన్నప్పుడు పెట్టు. అప్పు చేయడానికి కూడా దేనికోసం అప్పు చేయాలి? నువ్వే చెప్తున్నావు, కోసిన 1 రూపాయి రాదు నా దగ్గర లేదని చెప్తున్నావు, ఇంకోవైపు ఈ పని చేస్తున్నావు. మూసిని ఎవరైతే మొన్న అంటాడు మొత్తం కట్టి పడేసి చేస్తాం, ఎవడు వ్యతిరేకం లేడు. మూసి చేస్తా అంటే సంతోషపడతాం మేము కూడా. కానీ ఏది ముందు అని అడుగుతున్నాం మేము. నువ్వు 2,500 రూపాయలు మహిళకి ఇస్తా అని చెప్పిన ఇయ్యరాదు. ఈ రైతులకు కూడా 5 మంది ఇస్తుంది. ఏమి ఇచ్చినావు రైతు బంధు? 1000 ఒక్కొక్క ఎకరానికి ఇచ్చింది, ఒక్కొక్క ఎకరానికే ఇచ్చింది. ఇక మొక్కజొన్నలు ఇలా మొత్తం 1900కు మార్కెట్లో